శ్రీకాకుళం జిల్లాలో దొంగ నోట్ల దందా గుట్టురట్టింది. పలాస కేంద్రంగా నకిలీ నోట్లను ముద్రిస్తున్న కేటుగాళ్లకు పోలీసులు చెక్ పెట్టారు. జిల్లాలో ఇన్నాళ్ళు ఫేక్ కరెన్సీ చలామణికి ఉనికి చాటుకుంది. తొండ ముదిరి ఊసర వెళ్లైనట్టు ఏకంగా దొంగ నోట్ల ముద్రణ దుకాణం తెరవడం కలకలం రేపుతోంది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు భారీగా దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ రాకెట్ వెనక ఎవరి హస్తముందో ఆరా తీస్తున్నారు. అభివృద్ధి పరంగా ఆఖరి వరుసలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో అక్రమాల కప్పుడు ఫేక్ కరెన్సీ చలామణి కలకలం రేపితే తాజాగా దొంగ నోట్ల ముద్రణకు చిక్కోలు అడ్డాగా మారడం సంచలనం సృష్టించింది. తీగలాగితే కడక్ లాంటి 1,500 రూపాయల నోట్లు కట్టలు కట్టలుగా బయటపడ్డాయి. అచ్చం ఒరిజినల్ కరెన్సీలా ఉన్న ఈ దొంగ నోట్లను పలాస కేంద్రంగా ముద్రిస్తున్నట్టు పసిగట్టారు పోలీసులు. పక్కా టైమింగ్తో పలాస దొంగ నోట్ల డెన్పై రైడ్ చేశారు. ఫేక్ కరెన్సీ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకోవడం సహా పెద్ద ఎత్తున నకిలీ నోట్లను, వాటిని తయారు చేస్తున్న అధునాతన మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. ₹1,00,000 ఇస్తే 5 లక్షలు ఇస్తామంటూ అమాయక ప్రజల దగ్గర దోచుకున్నారు చాలా వరకు. ఇది ఒక గ్యాంగ్. టెక్కల్లో కంప్లైంట్ ఇష్టంలో ఈ గ్యాంగ్ మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఈ గ్యాంగ్ ద్వారా వేరే గ్యాంగ్స్ కూడా దొరికినాయి. ఇటువంటి మోసాలు జరగకుండా ఉండేదానికి ప్రయత్నం చేస్తాం. పలాసలో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ రాకెట్ బట్టబయలైంది. అయితే దొంగ నోట్ల తయారీలో కాకలు తీరిన కేటుగాళ్లు ఇప్పటికే జిల్లాలో ఏ రేంజ్ లో వీటిని చలామణి చేసి ఉంటారనే భయం జిల్లా వాసులను హడలెత్తిస్తోంది. ఏటీఎంలో డబ్బు డ్రా చేసినా, ఎవరి నుంచైనా డబ్బు తీసుకున్నా 1కి 10 సార్లు పరిశీలించాల్సి వస్తుందంటున్నారు జిల్లా వాసులు. ఒక పక్క దొంగ నోట్ల వ్యవహారం అంటే ఎంత తీవ్రంగా ఉందంటే ఏటీఎంలతో, అలాగే అదేవిధంగా బ్యాంకుల్లో కూడా దొంగ నోట్లు ఇటీవల కాలంలో నా స్వయం అనుభవం ఉంది. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను కొంత పెద్ద మొత్తం నేను డ్రా చేసినప్పుడు 500 రూపాయల నోట్ల కట్టలో 100 రూపాయల నోట్ల కట్ట కూడా వచ్చింది. అదేవిధంగా ఏటీఎంలో డ్రా చేసినప్పుడు కూడా 500 రూపాయలు దొంగ నోట్లే వచ్చినాయి. సో ఈ దొంగ నోట్లు తీసుకుని వెళ్ళి మళ్ళీ అట్ ద సేమ్ టైం బ్యాంక్కి వెళ్తే మాకు ఈ దొంగ నోట్లతో ఏ వ్యవహారం సంబంధం లేదని చెప్పేసి బ్యాంక్ అధికారులు స్పష్టం చేయడం జరుగుతుంది. అంటే ఇటు బ్యాంకు నష్టపోవడం లేదు, ఇటు ముఠా సభ్యులు నష్టపోవడం లేదు. అంటే సామాన్య మానవులు, అదేవిధంగా వ్యాపారస్తులు, ఈ రకమైనటువంటి వ్యక్తులు మాత్రమే ఈ దొంగ నోటు వ్యవహారం ముఖ్యంగా నష్టపోతున్నారు. బ్యాంకులో తప్ప బయట ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్ చేద్దామంటే ఒక 500, 1000 రూపాయల నోట్ చూసినప్పుడు తప్ప 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. నిజంగా చెప్పాలంటే చెక్ చేసుకున్నా సరే కాస్త ఎక్కడో ఏదో మూల భయం, ఇది దొంగ నోటేమో. ఈ భయాన్ని పారద్రోలాలి అంటే ఖచ్చితంగా మరింత నిఘా అవసరం. ఇప్పుడు దొరికిన వాళ్ళని మరింత లోతుగా విచారిస్తే మరిన్ని ఫేక్ కరెన్సీ నోట్లు ఎక్కడెక్కడ చలామణిలో తీసుకొచ్చారో ఈజీగా తెలుస్తుంది. అసలే పండుగ కాలం, లావాదేవీలు జోరుగా సాగుతాయి. సందట్లో సడేమియా అన్నట్టు కేటుగాళ్లు దొంగ నోట్లను చలామణి చేసే అవకాశం ఉంది.